దర్శనం చాలయ్యా యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా అడగానే మౌదును మౌదును
నువ్వు తృప్తిపరుస్తానన్నావు కదయ్యా. ప్రతి కన్నీటి మాంసమిత్రులు చూస్తున్నానన్నావు కదయ్యా. ఇలా జరగాలంటే కళ్ళు మూసుకున్నాడు. నన్ను దర్శించు. అడుగుతావా? అడుగుతావు. ఎక్కడ తలలు తీర్చబడ్డాయో ఆ స్థలంలో చేయబోతున్నాడు. ఎవరి సహోదరి నిన్ను దేవుడు ఆయన పరిచయంలో వాడుకుంటున్నాడు. 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 అది విశ్వాన్ని చెప్పు. అది విశ్వాన్ని చెప్పు. అది జరుగుతుందని చెప్పు. జరగబోతూ ఉంది. అది విశ్వాన్ని దేవుడు నీతో రాత్రి రిలీజ్ అవుతూ ఉంది. ఎవరు అటు ఇటు చూడొద్దు కూడా. మీరందరూ కూడా స్తోత్రాలు చెప్తాం. యేసయ్యా, యేసయ్యా, చాలుగా యేసయ్యా. నీ యొద్దకు వచ్చిన వారిని నువ్వు త్రోసివేసే ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకోసం ఈ సభలు నువ్వు మాట్లాడతావని సభలు నీకు దిద్దుబాటు కూడుకుని దేవదారు శేఖర్ గారు ఎంతగానో కష్టపడుతున్నారు తెలుసా? నీకోసం ప్రయాసమని ప్రార్థన చేసి అయ్యా ఈ అపార్ట్మెంట్ బిడ్డలు బాగుండాలి, ఈ కాలనీ బిడ్డలు బాగుండాలని దేవజనులు పడుతున్న ప్రయాసం ఈ రాత్రికాల సభలో ఇంటికాడ ఉండడం కాదమ్మా. ఒక 2 దెయ్యాలు ఉన్నాయి, అవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఆమేన్, ఆమేన్. అందరి పట్టణ లేకుండా స్తోత్రం. భయంకరమైన సశాంతి లేకుండా